ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాల మాయలో పడి కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతేడాది కేవలం 8 నెలల్లోనే సైబర్ నేరగాలు ఏకంగా 372 కోట్లు కొట్టేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సైబర్ నేరగాల మాయమాటలకు ఓ మాజీ ఐపీఎస్ భార్య మోసపోయింది. మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా వేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో భారీ మోసం చేశారు. కేవలం 10 రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా 2.58 కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. మొత్తం 19 లావాదేవీలో 2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు. వాట్సాప్లో ప్రకటనలు నమ్మి మోసపోయినట్లు బాధితురాలు తెలిపారు. ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య నుంచి ఏకంగా 2.58 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాలు. బాధితురాలి భర్త లక్ష్మీనారాయణ గతంలో సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ట్రేడింగ్ చిట్కాలు చెబుతామంటూ వాట్సాప్లో ప్రకటనలతో నమ్మించి సైబర్ నేరగాలు ఈ డబ్బును కాజేశారు. సైబర్ అసురుల మాయ మాటలను నమ్మి తన భర్త నెంబర్ను వాట్సాప్ గ్రూప్లో చేర్పించారు. అలా తాము సూచించిన స్టాక్స్లో పెట్టుబడులు పెడితే 500% లాభాలొస్తాయని మాయమాటలు చెప్పారు. ఈ క్రమంలో ఆమెను నమ్మించడానికి నకిలీ సెబీ సర్టిఫికేట్ సైతం పంపించి మాయ చేశారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీల్లో 2.58 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అంతేకాక మరింత డబ్బు పెట్టారని బెదిరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డిక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఆవిడికి దీనికి సంబంధించి కూడా నవంబర్లో ఒక వాట్సాప్ గ్రూప్ సంబంధించి కూడా ఒక లింక్ రావడం జరిగింది. స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే నేమ్ తో ఒక వాట్సాప్ గ్రూప్ రావడం జరిగింది. దానికి సంబంధించి స్టాక్ మార్కెట్ కి సంబంధించి మేము పోర్ట్ఫోలియోలు మెయింటైన్ చేస్తాము. ఆ స్టాక్స్ కి సంబంధించి కూడా ఏదైతే షేర్ మార్కెట్ కి సంబంధించి స్టాక్స్ మేము డైలీ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి మీకు పోర్ట్ఫోలియో మెయింటెనెన్స్ తో పాటు ఏదైతే ప్రాఫిట్ వచ్చేటువంటి స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ ను కూడా మేము రిఫర్ చేస్తాము. దానికి సంబంధించి నేను ఒక బుక్ రాస్తున్నానని ఒక అతను పరిచయం అవడం జరిగింది. నేను ఆ బుక్ కూడా నేను ఐఐటి ముంబైలో చదువుకున్నాను, అమెరికాలో పిహెచ్డి కూడా చేస్తున్నానని మొత్తం కూడా దానికి సంబంధించి ఒక సాఫ్ట్ కాపీ కూడా ఈ ఉర్మిళకి పంపించడం జరిగింది. సో ఏ విధంగా నమ్మబలకాలో ఆ విధంగా అన్ని కూడా తనకు సంబంధించి మొత్తం డేటా సేకరించి మొత్తం కూడా PDF ఫార్మేట్ లో ఉర్మిళకి వాట్సాప్ చేయడం జరిగింది. సో నిజమనుకుని నమ్మిన పరిస్థితి ఉంది. ఏదైతే 2-3 వారాల్లోనే, అంటే ఎగ్జాంపుల్ ₹1 పెడితే 500 కోట్లు ఇస్తాము అనే రీతిలో 1:500 రేషియో స్టాక్ మార్కెట్ లో ఎక్కడా కూడా ఆ విధంగా ఉండదు. డైలీ స్టాక్స్ అన్ని కూడా NSE కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి మొత్తం కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో కనిపిస్తాయి. స్టాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి ఏ విధంగా పెరుగుతున్నాయి ఏంటి అని జనరల్ గా ఐడియా ఉన్న వాళ్ళు మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. NSE కావచ్చు, BSE కావచ్చు, రెండిట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏదైతే రిఫరెన్స్ కి సంబంధించి అది మొత్తం కూడా సెబీ ఒక నంబర్ ఇస్తుంది. ఏదైతే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసే వాళ్ళకి ఒక సెబీ నుంచి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది. అది కొంత ఐడియా ఉన్న వాళ్ళు సెబీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అని కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇవేవి కూడా వీళ్ళకి తెలియదని వాళ్ళు గమనించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా పంపడంతో దాదాపుగా 1 by 1 2.53 కోట్ల వరకు దీనికి సంబంధించి 2.58 కోట్ల వరకు కొట్టేసినట్లు కూడా తెలుసు. సో మొత్తం కూడా చూసుకుంటే ఏ విధంగా మోసం చేయొచ్చు, ఐపీఎస్ వైఫ్ గా ఉన్నటువంటి, అది కూడా జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సిబిఐకి సంబంధించి ఏదైతే మాజీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న లక్ష్మీనారాయణ వైఫే సైబర్ నేరగాళ్లకు గురైందంటే ఒక సంచలనాత్మకంగా న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1:500 రేషియో అనేది ఎక్కడా కూడా స్టాక్ మార్కెట్లు కావచ్చు, ఇతర ఎక్కడా కూడా దీనికి సంబంధించి కూడా అంత లాభంగా వచ్చేటువంటి స్టాక్స్ ఎక్కడా కూడా ఉండవు. డైలీ చేసే ఇన్వెస్టర్లు కూడా దీనికి సంబంధించి కూడా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకపోవడంతోనే దీనికి సంబంధించి మెయిన్ గా ఈజీగా ఎక్కడైనా
సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా ఎంటర్ అవుతుంది. దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ ఇన్వాల్వ్ అయ్యి జనాల్ని ఏ విధంగా మోసం చేయొచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి లిస్ట్ కూడా ఎన్ఐసిలో కావచ్చు, బిఎస్సిలో కూడా ఎక్కడ లిస్ట్ అవనటువంటి ఎక్కడో లాస్ట్ లో ఉన్నటువంటి కంపెనీస్ ని లిస్ట్ కూడా వీళ్ళకి పంపిస్తారు. ఏదైతే షేర్ ప్రైస్ 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుందో అది ఒక్కసారిగా రేపు ఏదో ఒక న్యూస్ ఉంటుందో ఆ న్యూస్ బేస్ చేసుకుని 500 అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు అని నమ్మబలికి వాళ్ళ నుంచి ఏదైతే పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తామో ఈ అకౌంట్ సెండ్ చేయండి అని చెప్పేసి ని పంపమంటారు. సో దానికి సంబంధించి కొంతమందికి డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. డీమ్యాట్ అకౌంట్ ఉంటేనే స్టాక్ మార్కెట్ లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేదంటే షేర్ మార్కెట్ లో డైలీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో డీమార్ట్ అకౌంట్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి ఎవరైనా చెప్పగానే మోసపోయిన పరిస్థితులు మనం ఈ గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. సో అదే నేపథ్యంలో జాయింట్ సిబిఐ లక్ష్మీనారాయణ వైపు కూడా దానికి గురి అయిందని చెప్పుకోవచ్చు. అసలు ఎలా నమ్మారు? మెయిన్ గా ఇంత పెద్ద వ్యక్తి వైఫ్ 1:500 రేషియోలో వస్తుందా అని ఎలా నమ్మారని ఈ న్యూస్ అంతా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఝాన్సీ. మరి రామకృష్ణ, కొంత మొత్తం అయితే అది మళ్ళీ సైబర్ సెక్యూరిటీకి ఒకవేళ మనం ఫిర్యాదు చేసినప్పటికీ కాస్త వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఇది ఎక్కువ మొత్తం పైగా స్టాక్స్కి సంబంధించింది కాబట్టి అసలు మళ్ళీ మన డబ్బు తిరిగి వచ్చే అంటే తన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే మెయిన్ గా దీనికి చూసుకుంటే ఝాన్సీ, ఇది స్టాక్ మార్కెట్ పేరే చెప్పారు తప్ప స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ జరిగి ఉండదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ జరిగితే కంపల్సరీగా దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఉంటే స్టాక్ మార్కెట్ లో సంబంధించి బ్రోకర్ ఎవరైతే ఉంటారో, ఎగ్జాంపుల్ ఏదైతే జిరోదా కావచ్చు, లేదంటే ఇంకా ఇతర చాలా కంపెనీస్ ఉంటాయి, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి ఇలా బ్రోకర్ కంపెనీలు ఉంటే దాని ద్వారా ఖచ్చితంగా కనుక్కునే అవకాశం ఉంది. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ కూడా చేసిన దాఖలైతే 100% ఉండదు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఆ పేరుతో వీళ్ళు ఎక్కడో బయట నుంచి ఆపరేటింగ్ మొత్తం కూడా చేసే అవకాశం ఉంది. సో జేడి లక్ష్మీనారాయణ కాబట్టి కొంత రికవరీ చేసే అవకాశం ఉండదు. ఇన్ఫ్లుయెన్స్ వాడి మొత్తానికైతే ఏదో కొంత అయితే రికవరీ చేసి ఉంటారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ రూపాన అయింది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, సెబీలో కూడా రిజిస్టర్ అయ్యి ఉంటుంది. దాంతో పాటు బ్రోకర్ ఏదైతే జిరోదా కావచ్చు, లేదంటే వీటిలో కూడా లాగిన్ అయ్యి ఉంటారు. సో ఖచ్చితంగా కనిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేసి ఉండరు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.